హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ బ్లౌజ్ అండి. నెక్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. కటింగ్ చేసుకున్న తర్వాత అండి అది ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. మధ్యకి ఒక డిస్ ముక్కతోటి చూడండి. ఇవన్నీ నేను కట్ చేశానండి. నెక్ వచ్చేసి 11 పెట్టానండి, వెడల్పు వచ్చేసి 2.5 పెట్టానండి. వర్క్ అనేది కింద వైపు వేసేసుకోవాలండి, బ్యాక్ వైపు ఏమో పైకి వేసుకోవాలండి. దానిపైన లైనింగ్ పెట్టేసుకొని మనం జరగకుండా ఒక స్ట్రైట్కి మధ్య కుట్టేసేసుకుంటే జరగదండి. కొత్త వాళ్ళ కోసమనే ఇట్లా చెప్తున్నానండి. మనకు అలవాటైన వాళ్ళకంటే ఏముండదండి, మనకి జరగదండి. చూడండి, అట్లా కుట్టేసేసుకొని తర్వాత చూడండి, నేను చేతితో ఇట్లా క్లాత్ని సర్దుతున్నా కదండి. ఇట్లా సర్దుకొని మనకి గుండె సుదులు కానీ లేకపోతే మన పిన్నిసులు కానీ క్లాత్ జరగకుండా పెట్టేసుకొని పై వరకు మనం ఇట్లా తిప్పేసేసుకొని పై పక్క కిందేసాం కదండి, కింద వైపు వేసాం కదండి. దాన్ని చూడండి, నేను చెప్పినట్లు జాగ్రత్తగా కట్ వర్క్ కదండి, మూలలు తిరగవండి. మనం సూదిని చూసుకుంటూ చిన్నగా అది ఇట్లా లేపుకుంటా కుట్టుకుంటా రావాలండి. ఇట్లా చిన్నగా కుట్టుకుంటూ వస్తే మూల దగ్గర కొంచెం ఇట్లా తిప్పితే మూల నీట్గా దొరుకుతుందండి. చూడండి, చూడండి మొత్తం అయిపోయిందండి. కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దామండి. సింపుల్ అండి, సింపుల్ అండ్ ఈజీ అండి. చాలా మనకి సింపుల్గా కుట్టుకోవచ్చండి. చూడండి, అది జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చూడండి, తిప్పి లైనింగ్ పక్కేసేసుకొని అవి మనం మూలలు ఉన్నాయి కదండి, కట్ వర్క్ అంతా చిన్నగా డాట్లు పెట్టుకోవాలండి. మళ్ళీ బ్లౌజ్ తగిలేటట్టు కాకుండా చిన్నగా పెట్టుకోవాలండి. పిన్నిసులు కూడా మనం పెట్టాం కదండి, గుండె సుదులైనా పిన్నిసులైనా అవి తీసేసుకొని మనం తిప్పేసేసుకుంటే లైనింగ్ చూడండి చాలా నీట్గా వస్తుందండి. పైన ఇట్లా కుట్టు పెట్టుకోవాలండి. చూడండి, అట్లా కుట్టు పెట్టుకొని మనం అవి కొంచెం కట్ వర్క్ అనేది బయటకు అనుకుంటా చేతితోటి మనం సెట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇట్లా పైన కుట్టేసుకుంటే కూడా లైనింగ్ పైకి జరగకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, నీకు చూడండి ఎంత బాగా వచ్చిందను. లైనింగ్ పైన కూడా కుట్టు పెడుతున్నానండి. బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది చూడండి, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అదంతా కట్ చేసేసుకుంటే అది చూడండి నీట్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా కుట్టుకోవటం ఎలా చూపిస్తానండి. హ్యాండ్స్ నేను ఫ్లవర్ ఎంత ఉన్నాయో అంత పొడవు పెట్టేసుకున్నానండి. చూడండి, డీస్ ముక్కతోటి నేను కరెక్ట్గా లైన్ వేస్తున్నాను చూడండి, మనకి కరెక్ట్గా మధ్య వర్క్ అనేది కరెక్ట్గా రావడానికండి. చూడండి, మన కరెక్ట్ మెయిన్ పక్క లైనింగ్ తీసేసుకొని తిప్పేసుకొని కుట్టుకోవాలండి. పైన అయితే చూడండి జరగకుండా నేను కరెక్ట్గా మన డీస్ ముక్క గీసుకున్న దగ్గర ఒక లైన్ కుట్టు పెడుతున్నానండి జరగకుండా. చూడండి, ఇప్పుడు తిప్పేసేసుకొని చూడండి లైనింగ్ మనకు కరెక్ట్ ఉందా లేదా చూసేసుకొని మన పిన్నిసులు కానీ గుండె సుదులు కానీ ఇది కూడా క్లాత్ జరగకుండా పెట్టేసేసుకొని వర్క్ బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఈ పక్క తిప్పేసేసుకొని కుట్టేసుకుంటే మనకు చాలా నీట్గా వస్తుందండి. మనకి కష్టం కూడా ఉండదండి. కట్ వర్క్ మూల తిరిగే కాడ కొంచెం చిన్నగా కుట్టుకొని కొంచెం తిప్పుకోవాలండి, అది లేకపోతే షేప్ అనేది అవుట్ అవుతుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ కుట్టడం కూడా అయిపోయిందండి.
మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేసేసుకొని ఇవి పిన్నిలో పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అవి కూడా తీసేసుకోవాలి. క్లాత్ తిరగాలంటే అవి ఉంటే తిరగదు కదా. ఈ కుట్టు కూడా వేస్తాం కదా ఫ్రెండ్స్, అవి ఇప్పేసుకుంటేనే మనకు తిరుగుతుంది. చూడండి కట్ వర్క్ దగ్గర చిన్న చిన్నగా నేను కట్లు పెడుతున్నాను చూడండి. చిన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే క్లాత్ కట్ అయిపోతే మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అట్లా చిన్నగా ఇట్లా హ్యాండ్ పెట్టేసి తిప్పుకోవాలి. చూడండి గోల్డ్ పైప్ ఉంది కదా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. పైన తిప్పేసేసి కుట్టు పెట్టేసుకుంటే క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది పైకి జరగకుండా మనం వేసుకున్నప్పుడు కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తానండి. స్టాక్ అయితే లేదండి, వేరే కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ పైన కూడా కుట్టు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.